కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందా? సహకరిస్తే ఇప్పటి వరకు ఎన్ని నిధులు వారు ఇచ్చారు, మీరు తెచ్చారు? కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు అడ్డం పడనప్పుడు మంచిగా సహకరిస్తున్నారు. వీళ్ళే వెళ్ళి అడ్డుపడి మీరు ఇవ్వద్దు అన్న పనులు ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వల్ల వచ్చింది. ఈరోజు 26,000 crores డెట్ రీస్ట్రక్చర్కి 11.90% వడ్డీ 12 సంవత్సరాల పీరియడ్లో ఉన్న లోన్ని కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల 7.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 35 years లోన్ టెన్యూర్కి రీస్ట్రక్చర్ చేసుకున్నాం, డెట్ రీస్ట్రక్చర్. దాంతో ప్రతి సంవత్సరం 4,000 కోట్లు రాష్ట్రానికి అదనంగా వనరులు వచ్చే అవకాశం ఉంది. 35 సంవత్సరాలు అంటే దీని మీద కట్టే అసలు మిత్తి ప్రతి సంవత్సరం 4,000 కోట్లు మిగులుతుంది. ఈరోజు నార్థన్ పార్ట్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఒక కొలిక్ వచ్చింది, సదరన్ పార్ట్ని ఇంకొక పక్కకు తీసుకున్నాం. బుల్లెట్ ట్రైన్కు ఇన్ ప్రిన్సిపల్ దే హావ్ అగ్రీడ్. ఈరోజు హైదరాబాద్ బెంగళూరు కానీ, హైదరాబాద్ శ్రీశైలం కానీ, హైదరాబాదు అమరావతి వయా బందర్ పోర్ట్ కానీ రోడ్లకు ఆల్మోస్ట్ ఒక కొలిక్ వచ్చినాయి. విజయవాడ హైవే ఈరోజు 8 lanes విస్తరణకు 10,000 కోట్ల రూపాయల నిధులు మంజూరైనాయి. సో ముఖ్యంగా జంట నగరాలలో కిషన్ రెడ్డి గారే స్వయంగా ఎంపీగా మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి జంట నగరాల్లో ఉన్న సమస్యల్ని ఆయన బలంగా అడ్డం పెట్టి ఆపుతున్నాడు. రూరల్ ప్రాంతంలో ఉండాల్సిన ఇష్యూస్ కొంతమంది మంత్రులకి ఈయన చెప్పలేకపోతున్నాడు, ఈయన చెప్పినా వాళ్ళు వినడం లేదు. దాంతో మనకు కొంత సహకారం అందుతుంది. కేంద్ర ప్రభుత్వంతో వివాదాలు తగాదాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదలుచుకోలేదు. మేము పన్నులు వాళ్ళకి కడుతున్నాం, వాళ్ళ నుంచి నిధులు మేము రాబట్టుకోవాలంటే ఒక్కడికి 10 సార్లు వెళ్ళి కలవాల్సిందే. ఏది కూడా ఒక్కసారి కలిస్తే ఇప్పుడు మీ పాత్రికేయుల సమస్యలే ఉన్నాయి, మీరు 50 సార్లు కలిసి ఉంటారు దీని పరిష్కారం కోసం ప్రభుత్వంతో. ఒకటొకటి ఒక అడుగు ముందుకు వాడుతున్నది. నేను ఢిల్లీకి పోయినప్పుడల్లా లెక్కలేస్తారు ఆరాజ్ పాట వాడినట్టు, 1వసారి 20వసారి 30వసారి 50వసారి. ఢిల్లీలో మాకు ఒక 3 ఎకరాలలో ఒక పెద్ద భవనమే ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి ఉండి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించుకోమని. నెలకు 2 సార్లు వెళ్తాను నేను స్పష్టంగా చెప్పిన. ఎవ్రీ 15 daysకు ఢిల్లీకి వెళ్ళి 2 days ఉండి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు కానీ నిధులు కానీ తెచ్చుకుంటాం. నేను ఇప్పుడు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ CSS స్కీమ్స్ అంటారు, కేంద్రం రాష్ట్రం కలిపి నిధులను భాగస్వామ్యంతో ఖర్చు పెట్టాను. నేను ఒక IAS ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ IAS ఆఫీసర్ని దీనికోసం సపరేట్గా పెట్టిన. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ని వేరే పెట్టిన. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన స్కీమ్లకు సంబంధించిన అనుమతులు నిధులు తెచ్చుకోవడానికి ఇంకొక IAS ఆఫీసర్ని పెట్టి మొత్తం స్ట్రక్చరే డివిజన్